అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక సభ్యులు ఆందోళనకు దిగారు. అట్రాసిటీ కేసులో నిందితులను కాపాడే అధికారులపై సెక్షన్ 4 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో కూడా అధికారులు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బెయిల్ మీద ఉన్న త్రిమూర్తులపై ప్రభుత్వం తరపున హైకోర్టులో తక్షణమే క్రాస్ అపీల్ వేయాలని కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనుకూల అధికారులు హవానే చెల్లుతుంది అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో దేశంలోనే సంచలనం కలిగించినటువంటి వెంకటాయపాలెం శిరోమణం కేసులో తీర్పు వచ్చి 8 నెలలైంది. తోట త్రిమూర్తులు అతని సోదరులకి 18 నెలల జైలు శిక్ష విధించింది కింద కోర్టు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండాలి, కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళి ఒక అప్పీల్ పెట్టి ఇవాళకి కూడా బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఆయన బెయిల్ కాలం 3 నెలలే, కానీ 8 నెలలుగా బయటే ఉన్నాడు. ఎందుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అతను వేసినటువంటి అప్పీల్ మీద క్రాస్ అప్పీల్ వేయని కారణంగా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఈయన హ్యాపీగా బయట ఉన్నాడు. ఇది అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసుల మీద రివ్యూ జరుపుతున్నటువంటి నేపథ్యంలో, అయ్యా కలెక్టర్ గారు 8 నెలలుగా క్రాస్ అప్పీల్ పెండింగ్ ఉంది, మీ నోటీస్కి వచ్చిందో లేదో వెంటనే దీని మీద క్రాస్ అప్పీల్ వేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని అడగడానికి వచ్చాం. వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. నిజంగా క్రాస్ అప్పీల్ వేయలేదా అంటున్నారు. వేయలేదు సార్ అని చెప్పిన తర్వాత ఆయన క్రాస్ అప్పీల్ వేయించడం కోసం ఈవేళ సమావేశంలో ఏదన్నా పెడతామని చెప్పారు. ఇవాళ మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేది, దీని మీద అతను బెయిల్ రద్దు చేసి శిక్షాకాలాన్ని పెంచి వెంటనే జైలుకు పంపించే విధంగా ప్రభుత్వం క్రాస్ అప్పీల్ వేయాలి. ఎస్పీ ఆఫీస్ నుంచి మేము వెళ్తే అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో కేసు వస్తే అతను వెంటనే జైలుకు పోతాడు. అక్రమంగా నక్షత్ర తాబేళ్లను రవాణా చేస్తున్న